ఇంట్లో కూర్చొని నెలకు 20,000 నుంచి 30,000 సంపాదించొచ్చు అంటూ వచ్చే టెలిగ్రామ్ మెసేజ్‌లు, ఫేక్ యాప్‌లు నమ్మి మోసపోతున్నారా? ఇకపై ఆ బాధ అవసరం లేదు. భారతదేశం అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో నుండి అధికారికంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సో, ఇక్కడ ఎవరికీ ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఏ థర్డ్ పార్టీ ఏజెంట్ ప్రమేయం లేకుండా నేరుగా కంపెనీ హెచ్ఆర్ అఫీషియల్ ఈమెయిల్ ఐడీకి మీ రెజ్యూమ్‌ని పంపి అప్లై చేసుకోండి. సో, అయితే ఈ ఉద్యోగానికి ఎవరెవరు అర్హులు? జియో అంటే జియో ఎటువంటి స్కిల్స్ అడుగుతుంది? రెజ్యూమ్ ఎలా పంపితే 100% ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. అసలు సెలక్షన్ రౌండ్స్ ఎలా ఉంటాయి అనే పూర్తి రోడ్ మ్యాప్ ని ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా సో చివరి వరకు చూడండి. సో మనకి నోటిఫికేషన్ లో ప్రధానంగా 2 వేర్వేరు వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీలను విడుదల చేసింది. రెండింటి మధ్య తేడా ఏమిటో చూద్దాం. సో ఫస్ట్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్. పాన్ ఇండియా నాన్ మెట్రో ఫోకస్ లో మనకి ఈ జాబ్స్ అయితే పడ్డాయండి. సో ఇది ముఖ్యంగా నాన్ మెట్రోపాలిటన్ నగరాలు, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నివసించే వారి కోసం కేటాయించిన పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. సో దీని పని విధానం ఎలా ఉంటుందంటే బ్లెండెడ్ ప్రాసెస్ అండి. అంటే మీరు రోజంతా కేవలం కాల్స్ మాత్రమే మాట్లాడడం లేదు, కేవలం చాట్ చేయడం మాత్రమే ఉండదు. జియో వినియోగదారులు సమస్యలను చాట్ లేదంటే ఈమెయిల్ ద్వారా సాల్వ్ చేయాలి. సో అవసరమైనప్పుడు ఇన్బౌండ్ మరియు అవుట్ బౌండ్ కాల్స్ మాట్లాడాల్సి ఉంటుంది. సో రెండవ రోల్ వచ్చేసి మనకి అడ్వైజర్, సోషల్ మీడియా కస్టమర్ సపోర్ట్. ఈ రోల్ ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై, పూణే లొకేషన్ పరిధిలో అభ్యర్థులకు మాత్రమే అవకాశం అండి. సో ఇందులో ప్రధానంగా ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి జియో సోషల్ మీడియా పేజీల్లో కస్టమర్లు పోస్ట్ చేసే సమస్యలకు సమాధానాలు ఇవ్వడం మరియు అవసరమైతే కాల్స్ ద్వారా రీసాల్వ్ చేయడం అనేది మీ బాధ్యత అండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు చాలా మందికి వచ్చే అతిపెద్ద డౌట్, ఈ జాబ్ కి నేను ఎలిజిబుల్ అవుతానా లేదా? జియో మెన్షన్ చేసిన 4 ముఖ్యమైన నిబంధనలు ఇవే అండి. ఫస్ట్ ఏమో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ ప్రాసెస్ లో రిటన్ మరియు వెర్బల్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈమెయిల్స్, చాట్ ప్రొఫెషనల్ గా టైప్ చేయగలగాలి మరియు క్లయింట్లతో మాట్లాడగలగాలి. సెకండ్ వన్ వచ్చేసి 6 నెలల అనుభవం. బీపీఓ ఎక్స్పీరియన్స్ ఆన్ పేపర్. కస్టమర్ సపోర్ట్ లేదా బీపీఓ రంగంలో కనీసం 6 నెలల ఆన్ పేపర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. తప్పనిసరిగా ఉండాలి. వాయిస్ లేదా నాన్ వాయిస్ ఏదైనా పర్వాలేదు. సో ఇంటర్నేషనల్ బీపీఓలో పనిచేసిన అనుభవం ఉంటే మీకు మొదటి ప్రాధాన్యత లభిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి చదువుకుంటున్న విద్యార్థులకు అవకాశం లేదు. ప్రస్తుతం రెగ్యులర్ డిగ్రీ, పీజీ చదువుతున్న వారు దీనికి అర్హులు కారు. డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సర్టిఫికేట్ చేతిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇక ఫోర్త్ వన్ వచ్చేసి సొంత ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్. సో ఇది ఇంటి నుంచి వర్క్ కాబట్టి మీ వద్ద సరైన అంటే నార్మల్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్, డెస్క్‌టాప్, ఇంకా పవర్ బ్యాకప్ మరియు స్థిరమైన హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ లేదా వైఫై కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. సో ఉద్యోగంలో చేరక ముందే పని ఇంకా సంస్కృతి మరియు షిఫ్ట్‌ల గురించి స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. పని రోజులు వచ్చేసి వారానికి 6 రోజులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకరోజు వీక్ ఆఫ్ ఉంటుంది. అయితే ఇది ఫిక్స్‌డ్ సండే ఆఫ్ కాదండి. రొటేషనల్ వీక్ ఆఫ్, అంటే వారంలో ఏదో ఒక రోజు సెలవు పద్ధతిలో ఉంటుందన్నమాట. సో షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి టెలికాం సపోర్ట్ 24/7 నడుస్తుంది కాబట్టి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇందులో నైట్ షిఫ్ట్‌లలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి రోజుకు సాధారణంగా 9 గంటలు లాగిన్ సమయం ఉంటుంది. 8 గంటల పని, ఒక 1 అవర్ బ్రేక్. సో ఇంకా జీతం వివరాలకొస్తే కస్టమర్ సపోర్ట్ బ్లెండెడ్ ప్రాసెస్ కి సాధారణంగా నెలకు 18,000 నుంచి 25,000 వరకు సిటీసీ ఉంటుంది. ఇంకా అనుభవం మరియు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్యాకేజ్ ఆఫర్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇప్పుడు అత్యంత కీలకమైన భాగం, హెచ్ఆర్ నుండి రిప్లై రావాలంటే రెజ్యూమ్ ని ఎలా పంపాలో చూద్దాం. జాబ్ పోస్టింగ్ లో అఫీషియల్ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడిని అందించారు. సో మీరు ఈ ఈమెయిల్ పంపేటప్పుడు ఈ కింది పద్ధతిని ఫాలో అవ్వండి. నేను ఈమెయిల్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. డైరెక్ట్ ఆ మీ ఈమెయిల్ కి మీ రెజ్యూమ్ సెండ్ చేయండి. సో మీ ఈమెయిల్ అడ్రస్ అంటే నేను ఈమెయిల్ అడ్రస్ అంటే rahul1.gupta@real.com. సో సబ్జెక్ట్ లైన్ లో అప్లికేషన్ ఫర్ అడ్వైజర్ కస్టమర్ సపోర్ట్ అని రాయండి. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, మీ పేరు, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్, తర్వాత ఈమెయిల్ బాడీలో ప్లీజ్ చెక్ మై రెజ్యూమ్ అని రాయకండి. మీకు కస్టమర్ సర్వీస్ లేదా బీపీఓలో ఎన్ని నెలలు అనుభవం ఉంది, చాట్, ఈమెయిల్ మరియు కాలింగ్ ప్రాసెస్ లో మీ నైపుణ్యం ఏమిటి, మీ వద్ద ల్యాప్టాప్ మరియు హై స్పీడ్ వైఫై ఉన్నాయని క్లియర్ గా మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో రెజ్యూమ్ టిప్స్ అంటే రెజ్యూమ్ లో కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇన్‌బౌండ్, అవుట్‌బౌండ్ సపోర్ట్, ఈమెయిల్, చాట్, టికెటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంఎస్ ఆఫీస్ వంటి కీవర్డ్స్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీ ప్రొఫైల్ వేగంగా షార్ట్ లిస్ట్ అవుతుంది. సో మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో ముందే ప్రిపేర్ అవ్వండి.
సో రౌండ్ 1 లో హెచ్ఆర్ స్క్రీనింగ్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, గ్రామర్ మరియు ప్రొనౌన్సియేషన్ పరీక్షిస్తారు. అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై జియో, వై వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటి క్వశ్చన్స్. సో ఇలాంటి నార్మల్ గా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సెకండ్ రౌండ్ లో ఆపరేషన్స్ సినారియో బెస్ట్ రౌండ్ అంటే ఆపరేషన్స్ రౌండ్ అండి. ఈ రౌండ్ లో ప్రాక్టికల్ సినారియోస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జియో నెట్వర్క్ రావడం లేదని ఒక కస్టమర్ చాలా కోపంగా కాల్ చేస్తే మీరు ఎలా సమాధానం ఇస్తారు? సో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు కస్టమర్ ని శాంతింపజేయడం, సమస్యను శ్రద్ధగా వినడం మరియు వెంటనే సరైన సొల్యూషన్ ఇవ్వడం అనే 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని సమాధానం చెప్పాలి. సో ఇలాంటి క్వెషన్ అండ్ ఆన్సర్స్ నేను మన ఛానెల్‌లో కూడా ఒక వీడియో తీశాను. కావాలంటే వెళ్లి పోస్ట్ చేయండి. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, చివరిగా ఒక ముఖ్యమైన హెచ్చరిక. రిలయన్స్ జియో ఎప్పుడు ఉద్యోగాల కోసం లేదా ట్రైనింగ్ పేరుతో ఒక్క రూపాయి కూడా అడగదు. ఎవరైనా జియో హెచ్ఆర్ పేరుతో కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మోసపోకండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే మీ రెజ్యూమ్‌ని హెచ్ఆర్ ఈమెయిల్‌కి పంపించండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. సో ఇలాంటి జెన్యూన్ కెరీర్ అయిన జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక మంచి అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.